ఉండవచ్చు, కానీ ఫస్ట్ మీ హృదయంలో ఉన్నాడు. కాబట్టి తిన్నది చక్కగా డైజెషన్ అయ్యి రక్తం తయారై కాలుగోరు తల వెంట్రుక దాకా పోతుంది. అవునా లేదా? సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం మనం. ఒక అతని చేతికి మనం ఏదైనా ఇచ్చామనుకో, అతను మట్టిని కూడా బంగారం తయారు చేసి చూపిస్తాడు. ఒక రాయిని ఇచ్చేస్తే మంచి విగ్రహం తయారు చేసి చూపిస్తాడు. అదే ఇంకొకటి చేస్తే సరిగా చేయలేడు. మరేంటి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు, ఆత్మబలం అంటారు. ఏమంటారు? ఆత్మ బలం. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటాం? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మరి కనిపించే శరీరానికి ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం, మధ్యాహ్నం లంచ్ ఇస్తున్నాం, నైట్లో డిన్నర్ ఇస్తున్నాం, రాత్రికి నిద్రనిస్తున్నాం. శరీరానికి మాత్రమే ఇస్తున్నాం, కానీ నీలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో ఎప్పుడన్నా ఆలోచించామా? అది కూడా బలం. ఆత్మ బలం అన్నాము, మరి మన ఆత్మ బలం ఎంత ఉంది ఎప్పుడన్నా చెక్ చేసుకున్నాము? మరి అది బలంగా ఉండాలంటే బ్రేక్ఫాస్ట్ ఏంటి, దానికి లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి,